ఫ్రెండ్స్ మీరు బడ్జెట్‌లో ఒక బెస్ట్ మొబైల్ కోసం వెతుకుతున్నట్లయితే మీకు పోకో నుంచి పోకో ఎం7 ప్లస్ ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. మనకి ఈ మంత్ 13 అయితే లాంచ్ అవుతదనమాట. 13 అంటే రేపే ఇప్పుడు గాదు. రేపు ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది మనకి 15,000కి రాబోతుందనమాట. ఈ 10,000కి ఈ మొబైల్‌లో వర్త్ అయిన ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఫస్ట్ చెప్పుకోవాల్సింది బ్యాటరీ. ఇది 7000 ఎంహెచ్ బ్యాటరీది రాబోతుంది. ప్లస్ ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ పెట్టారు. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ పెట్టారు. అలాగే మనకి ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ డిస్‌ప్లే అయితే రాబోతుందనమాట. ఇవే మనకి ఇక్కడ హైలైట్ ఫీచర్స్ ఈ మొబైల్‌లో 10,000కి. అంటే మనం 10,000లో ఇలాంటి ఫీచర్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయము. ఇంకా మనకి ఈ మొబైల్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందామనమాట. ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానెల్‌కి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకైతే లైక్ కొట్టేసేయండి. మనం వెరీ సూన్ 1,000 సబ్స్క్రైబర్స్‌కి రీచ్ అవ్వబోతున్నామనమాట. డైరెక్ట్‌గా డిస్‌ప్లేకి వచ్చేసాను. ఇది మనకి 6.9 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే రాబోతుంది. చాలా బెటర్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి 6.9 ఇంచెస్ ఉంటుంది కాబట్టి మనకి స్క్రీన్ కూడా చాలా లార్జ్ ఉంటది. ఇందులో మనకి 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో, మనకి ఈ సెగ్మెంట్‌లో ఇదే పెద్ద రిఫ్రెష్ అని చెప్పొచ్చు. అంటే మనకి 15,000 లోపల ఇలాంటి రిఫ్రెష్ రేట్ అయితే ఇక్కడ చూడలేదు. ఫస్ట్ టైమ్ నేను ఈ మొబైల్‌లో చూస్తున్నా. మనకి ఇక్కడ 144 హెర్ట్జ్ ఉంటుంది కాబట్టి స్క్రీన్ కూడా అయితే చాలా స్మూత్ ఉంటది. నాకు తెలిసిన వరకు ఇదే ఇక్కడ హైలైట్ అనుకుంటున్నా డిస్‌ప్లే విషయంలో. ఇందులో మనకి L1 సపోర్ట్ ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అంతా ఆల్‌మోస్ట్ హెచ్‌డీలోనే చూడొచ్చు. ఫుల్ హెచ్‌డీ సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఈ డిస్‌ప్లే టైప్ అనేది ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే కాబట్టి సపోర్ట్ చేయదనుకుంటున్నా. ఇంకా మనకు ఓవరాల్‌గా డిస్‌ప్లే అయితే బానే ఉంటదన్నమాట. ఇందులో మనకి ఐ ప్రొటెక్షన్ మోడ్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్. ఇది స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ సెగ్మెంట్‌లో. అంటే మనకి 49 బిలియన్ ప్రాసెసర్ ఇక్కడ రామ్ స్టోరేజ్ అయితే మెన్షన్ చేయలేదు. ఎక్స్‌పెక్టేషన్ ప్రకారము ఎల్‌పిడిడిఆర్ 4ఎక్స్ కానీ, అలాగే యూఎఫ్ఎస్ 3.1 గాని, అలాగే యూఎఫ్ఎస్ 2.2 వస్తదనుకుంటున్నా. ఈ ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్‌కి అలాగే డే టు డే యూజింగ్‌కి ఈ ప్రాసెసర్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేయగలదు. మనం సాఫ్ట్‌వేర్ విషయానికొద్దాం. ఇది ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. అలాగే హైపర్ ఓఎస్ 2 రాబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇచ్చారు. అలాగే 2 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. మనం కెమెరా విషయానికొద్దాం. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. నాకు ఈ కెమెరా డిజైన్ చూస్తే పోకో ఎఫ్7 గుర్తొచ్చిందన్నమాట. సేమ్ మనకి పోకో ఎఫ్7లో కూడా ఇవే కెమెరా డిజైన్. ఇక్కడ మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. ఇక్కడ ఓఎస్ సపోర్ట్ లేదు. బట్ పీడీఎఫ్ సపోర్ట్ ఉంది. ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్. ఇక మనం మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080pలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా కూడా మంచిగా పెర్ఫార్మ్ చేయగలదు. సెకండరీ కెమెరా మెన్షన్ చేయలేదు. సెకండరీ కెమెరా జస్ట్ లైట్ సెన్సార్ అనుకుంటున్నా. ఇది మనకి నైట్ టైమ్ అయితే యూజ్ అవుతది. మన ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా 8 ఎంపీ ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని కూడా మాక్సిమం 1080pలో 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ఓవరాల్‌గా కెమెరాస్ అయితే డీసెంట్ చెప్తాను. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది ఇక్కడ హైలైట్. ఇది 7000 ఎంహెచ్ బ్యాటరీ రాబోతుందని చెప్పొచ్చు. 7000 అంటే చాలా పెద్ద బ్యాటరీ అన్నమాట. బ్యాటరీ టైప్ అయితే సిలికాన్ కార్బన్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. అంటే మనకి సిలికాన్ బ్యాటరీ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే బ్యాటరీ పర్సెంటేజ్ ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంటదన్నమాట. 18 వాట్స్ వరకైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 18 వాట్స్ అంటే చాలా టైం తీసుకుంటది. రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఎందుకు ఇచ్చారంటే బ్యాటరీ ఎక్కువ కదా! 7000 ఎంహెచ్ బ్యాటరీ అంటే చాలా ఎక్కువ బ్యాటరీ కాబట్టి దీన్ని మనము ఒక పవర్ బ్యాంక్ మాదిరిగా యూజ్ చేసుకోవచ్చన్నమాట ఈ బ్యాటరీ టైప్‌ని. అందుకని మనకి ఇక్కడ రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి ఫీచర్స్ ఓవరాల్‌గా. చెప్తాను ఈ మొబైల్ ప్లస్ పాయింట్స్ ఏమున్నాయంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది బ్యాటరీ, తర్వాత ప్రాసెసర్, ఇంకా చూసినట్టయితే డిస్‌ప్లే అని చెప్పొచ్చు. ఈ 15,000కి ఇది బెస్ట్ మొబైల్. మీకు ఈ వీడియో నచ్చిందనుకోండి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకైతే లైక్ కొట్టేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో.